ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ప్రజలకు జనరంజకమైన పాలన అందిస్తుందన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ఫలితం లేదన్న శాసనసభ్యులు. దీపావళి దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన చిలకలూరుపేట రూరల్ పోలీసులు. పలు అంశాలపై దుకాణదారులతో చర్చించిన పోలీసులు. బాణాసంచా దుకాణాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశంలో అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టణ సీనియర్ సిటిజన్ భానుప్రసాద్. ఎడ్లపాడు కారుచోల గ్రామంలో సచివాలయంలో మహిళా ఉద్యోగి చేయి పట్టుకున్న వ్యక్తి, పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ, కేసు నమోదు చేసిన పోలీసులు. జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి దత్తసాయి ట్రస్ట్ చైర్మన్ బాలాజీ, షిరిడి స్థాయి పాదకులు కలెక్టర్కు అందించిన నిర్వాహకులు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు ప్రజలకు అవసరమైన కనీస వసతుల కల్పనకు అధికార ప్రాధాన్యత ఇస్తుందని, చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి కలగవలసిన సుపరిపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న సుదుద్దేశంతోనే వర్షాలకు దెబ్బతిన్న R&B రోడ్ల మరమ్మతులు, ప్యాచ్ వర్కులకు ప్రభుత్వ సకాలంలో నిధులు కేటాయించిందన్నారు. నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతులు, ప్యాచ్ వర్క్ల నిమిత్తం ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై ప్రత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం 1000 కోట్లు విడుదల చేసిందని, దానిలో భాగంగా నియోజకవర్గంలోని 3 ప్రధాన రోడ్ల మరమ్మతులకు 9 కోట్ల రూపాయలు కేటాయించారని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దింతేనపాడు, సాతులూరు R&B రోడ్డు మరమ్మతులకు 5 కోట్ల రూపాయలు, చిలకలూరుపేటలోని టిడ్కో గృహాల సమీపం నుంచి కమ్మవారిపాలెం, కట్టుబడివారిపాలెం మీదుగా యూటీ కూడలి వరకు ఉన్న రోడ్ల మరమ్మతులు, VNP రోడ్డు నుంచి గణపవరం మీదుగా వేలూరు వరకు ఉన్న రోడ్ల మరమ్మతులకు మరో 4 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తులపై స్పందించి రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎడ్లపాడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మరియు మండల పరిధిలో ఉన్న అన్ని సచివాలయాల్లో సూపర్ GST ఆరోగ్యం జీవితం కోసం సూపర్ ఆదా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం వారిచే GST 2.0 సంస్కరణలు తీసుకువచ్చి అన్ని నిత్యావసర వస్తువులు, మందులు, ఇతర ఉపకరణాలపై పన్నులు తగ్గించడం ద్వారా ప్రజలకు ఆర్థికంగా అత్యంత మేలు చేకూర్చడం జరిగిందని ప్రజలకు తెలియజేశారు. అట్లే GST పన్ను తగ్గుట వలన సాధారణ మందులు ధరలతో పాటు ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, షుగర్, BP, గుండె సమస్యల తాలూకా మందుల ధరలు గణనీయంగా తగ్గాయని, అలాగే అరుదైన వ్యాధులు, అవయవ మార్పిడి తాలూకాలకు ఔషధాలపై ఆరోగ్య బీమా, జీవిత బీమాలపై GST పన్ను పూర్తిగా తగ్గించడమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో మండల వైద్యాధికారి, ఆయా గ్రామాల పెద్దలు, మండల వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. జగన్ నర్సీపట్నం పర్యటన 3 అవమానాలను 6 నిరసనలు అన్న తీరుగా సాగింది. 5 ఏళ్లు సాగించిన నిరంకుశ పాలన ప్రభావం జీవితాంతం తనను వదలదనే నిజాన్ని జగన్ ఇప్పటికైనా గ్రహించాలి. ప్రజాదరణ లేని పర్యటనలు, ఉబుసుపోని రాజకీయాలతో అనుకూల మీడియాకు అదనపు పని, ప్రజల్లో జగన్ కు హేళనలే మిగులుతాయని నర్సీపట్నం పర్యటనతో రుజువైందని, గోబ్యాక్ జగన్ నినాదాలు, దళిత సోదరుల నిరసనలతో ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో వైద్య కళాశాలలపై జగన్ చెప్పిన అబద్ధాలే మళ్లీ చెప్పారు. టీడీపీ నేతలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తాను అనుకున్నదే నిజమని భావించడం జగన్ కు మాత్రమే తెలిసిన అజ్ఞాన విద్య. నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు ఎగ్గొట్టిన జగన్ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించనని చెప్పడం సిగ్గుచేటు. మెరుగైన వైద్య సేవలతో జగన్ నిజంగా పేదల్ని ఉద్ధరించి ఉంటే గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన 33 వైద్య పథకాలను ఎందుకు రద్దు చేశాడో సమాధానం చెప్పాలి. జగన్ చర్యలతో రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాలు సగటున వైద్య ఖర్చు పెరగడం నిజం కాదా? ప్రభుత్వ ఆసుపత్రులు నరక కూపాల్లా మారి కనీసం సిరంజులు, సూదులు కూడా లేక రోగులు అవస్థ పడలేదా? జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల్ని దారిమళ్లించి జనం ఆరోగ్యాన్ని కాపాడనని చెప్పడం జగన్ మార్క్ అబద్ధం.
108, 104 ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా రోడ్లెక్కించడమేనా జగన్ వైద్య రంగంలో చేసిన అభివృద్ధి ఏది అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. దీపావళి సందర్భంగా చిలకలూరిపేట రూరల్ పోలీస్ అధికారులు కాకర షాపులను పరిశీలించారు. చిలకలూరిపేట రూరల్ సిఐ బి సుబ్బానాయుడు, ఎస్ఐజి అనిల్ కుమార్ కలిసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రాకర్ షాపుల సందర్శించారు. ఈ సందర్భంగా వారు షాపుల యొక్క లైసెన్సులు, అనుమతులను పరిశీలించారు. అధికారులు షాప్ నిర్వాహకులతో మాట్లాడి దీపావళి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం షాపుల పని వేళలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ కోరారు. ప్రభుత్వం కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంపై కమిటీ వేయడమే కాకుండా నివేదిక ఆధారంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భానుప్రసాద్ కోరారు. చిలకలూరిపేట పట్టణంలోని నేషనల్ హైవేపై ఏర్పాటు చేసిన బాణాసంచా విక్రయ కేంద్రాలలో భద్రతా నిబంధనలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చిలకలూరిపేట పట్టణం బాణాసంచా విక్రయాలలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి. ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయనేది జరిగినవే సత్యం. అయితే బాణాసంచా విక్రయదారులు తీసుకునే లైసెన్సులు, అమ్మే సరుకును వాటి రేట్లకు ఏమాత్రం పొంతన ఉండడం లేదని సంబంధిత అధికారులు స్పందించి రేట్ల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ, ఈరోజు మనం పత్రికలు చూసినట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో 8 మంది చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఎక్కడో చోట బాణసంచా తయారీ కేంద్రంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. పండుగ అనేటువంటిది అందరూ సంతోషంగా జరుపుకోవాల్సిన సందర్భంలో మరి ఎందుకు ప్రాణాలు పోతున్నాయి, ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేటువంటిది ఈవేళ నిర్ధారించడం కోసం నిన్న జరిగిన దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితుల్ని పరిగణలో తీసుకొని పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే చిలకలూరిపేటలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగేటువంటి ప్రాంతం చిలకలూరిపేట. చాలా పెద్ద ఎత్తున హైవే మీద షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇళ్ల మధ్య కూడా కొంతమంది ఈ స్టాకులు పెట్టేటువంటి పరిస్థితి అక్కడక్కడ తెలుస్తూ ఉంది. అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి వారి చిన్నతనంలో ఈ దీపావళి మందులు కొనడానికి తల్లిదండ్రుల మీద ఎటువంటి ఒత్తిడి, ఎంత ఇబ్బందులు పడ్డారనేది చాలామందికి ఆ అనుభవం ఉంటుంది. కాబట్టి ఈవేళ వాటిని యొక్క ఎంఆర్పి రేట్లకి, అమ్మే రేట్లకి సంబంధం ఉండట్లేదు. కొన్నిటి మీద 3,000 రూపాయలు ఉంటే తెలిసిన వాళ్ళకి 300కో లేదా 400కో ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పండుగను ఆసరాగా చేసుకొని పండుగ నుంచి ప్రజలను దోచుకోవాలనేటువంటి విధానంతో ఎవరైతే కొంతమంది చేస్తున్నారో వాటి మీద కట్టడి చేసి పటిష్టమైనటువంటి రక్షణ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దీనికి ఏమాత్రం కూడా చాలామంది బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బిల్లు లేకుండా చేస్తున్నారంటే దీనికి పూర్తిగా ప్రజలకి ప్రభుత్వానికి అందాల్సిన పన్నులు కూడా జీరో అవుతుంది అనేటువంటిది అర్థం చేసుకొని ఎందుకు ఈ రకమైనటువంటి పందా జరుగుతుంది అనేటువంటిది చాలామంది ప్రజలు బాహాటంగా చెప్పుకున్నారు. ఎంతమందికి చేతులు మారుతున్నాయి, ఎంతమందికి ఇక్కడి నుంచి ఈ బాణసంచాలు సప్లై చేస్తుందని. ఇది పండుగ అనేటువంటిది ప్రజలందరి కోసం, ప్రజలు కూడా గుర్తించాలి. ఇది కొద్దిమంది కోసం కాదు, పండుగ అనేటువంటి అందరికీ ఎవరికి నష్టం జరగకుండా సక్రమైనటువంటి రేట్లకి అక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పటిష్టమైనటువంటి నిబంధనలు పాటించి అమ్మకాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతాం. ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామంలో సచివాలయ ఉద్యోగినిపై వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశువులకు సంబంధించిన విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెయ్యి పట్టుకుని లాగి భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని జాజుల పెద్ద తిరుపతయ్య అనే వ్యక్తి తన దూడ ఆరోగ్యం బాగోలేదంటూ ఇంటికి పిలిపించాడు. ఆమె వారి ఇంటికి వెళ్లి పశువులను చూస్తున్న క్రమంలో తిరుపతయ్య ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని లాగాడు. దీంతో భయపడిన ఆ మహిళ ఉద్యోగిని కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు తక్షణమే స్పందించారు. నిందితుడు జాజుల పెద్ద తిరుపతయ్యను అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడికి వివాహమై 2 పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
చిలకలూరుపేట పురపాలక సంఘంలో పట్టణ ప్రణాళిక ఆక్రమణలు, అనధికార నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని లేఅవుట్లు రెగ్యులరైజేషన్ స్కీమ్ పథకాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఉన్న ఆక్రమణలు మరియు అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటిని తక్షణమే తొలగించాలని కమిషనర్ సూచించారు. పట్టణంలోని ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా రోడ్లు మార్కింగ్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. పట్టణ ప్రణాళికకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అని హెచ్చరించారు. పట్టణ అభివృద్ధిలో టౌన్ ప్లానింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని, పనులు ఆలస్యం కాకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులందరిపై ఉందని కమిషనర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్, టీపీఎస్, టీపీబీఓ, లారెన్స్ సెక్రటరీలతో తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రభుత్వం నడపడం వలన విద్యార్థులకు తగిన న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయవద్దని ఇప్పటికే సిపిఐ నుంచి తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందని, మున్ముందు దీనిపై కార్యక్రమాలు చేపడతామని, మన్యం జిల్లా కురుపాంలో జరిగిన గిరిజన పాఠశాలలో చదువుతున్న 2 బాలికలు పచ్చకామర్లతో కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆ బాలికల కుటుంబాలకు ఇటువంటి పరిహారం ప్రకటించకపోవడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో, వసతి గృహాల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని, తక్షణమే బాలికల మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్ళూరి బాబురావు, అఖిల భారత యువజన సమితి ఏఐవైఎఫ్ పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయబోతా ఉంది. దానికి సంబంధించి వామపక్ష పార్టీ నుంచి జాతీయ కార్యదర్శి అయినటువంటి సిపిఐ నుంచి రామకృష్ణ గారు, అలాగే సిపిఎం పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు దీనిపైన స్పందించడం జరిగింది. అవసరమైతే దీని మీద పోరాటాలు కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా పార్టీ నుంచి అన్ని జిల్లాల నుంచి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఆ దిశగా రానున్నటువంటి రోజుల్లో ప్రైవేట్ కాలేజీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సిపిఐ నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూటమి నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కానివ్వండి, ఇటుపక్క పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి ఏకలవ్య పాఠశాల చదువుతున్నటువంటి బాలికలు 2 చనిపోవడం జరిగింది. ఆ బాలికలకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ఇటు ప్రజా సంఘాల నుంచి, ఇటు సిపిఐ నుంచి మేము తెలియజేసిన నేటికి బాధిత కుటుంబాలకి న్యాయం చేయలేదు. నిన్న ఆ నియోజకవర్గంలో పర్యటించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాలికల కుటుంబానికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. దీని పట్ల మేము గిరిజన సమైక్య నుంచి హర్ష వ్యక్తి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం గిరిజన బాలికలకు సంబంధించిన హాస్టల్ కానివ్వండి, అలాగే ప్రధానంగా ఉన్నటువంటి గిరిజన గురుకులాల్లో కానివ్వండి, గిరిజన వసతి గృహాలు కానివ్వండి, ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించి ఆ వసతి గృహాల్లోనే ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ గిరిజన సమైక్య నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మరి ఖచ్చితమైనటువంటి మంచినీటిని అందించాలి, మంచి నాణ్యత కలిగినటువంటి భోజనాలు వాళ్ళకి అందించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి తెలియజేస్తూ ఉన్నాం.
ఆ విధంగా కనుక చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో సిపిఐ నుంచి గిరిజన సమైక్య నుంచి కార్యక్రమాలు చేయడానికి కూడా వెనుకాల పోమని చెప్పేసి కూటమి నాయకులను మరోసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా అధ్యక్షులు వేలూరు శశికుమార్ ఆదేశాల మేరకు చిలకలూరుపేట పట్టణ అధ్యక్షుడు కోఠా పవన్ కుమార్ గాంధీ చేతుల మీదుగా నూతన పట్టణ ప్రధాన కార్యదర్శిగా కుప్పం కళ్యాణ్ దుర్గారావు శుక్రవారం నియామక పత్రం అందుకున్నారు. గతంలో పనిచేసిన ప్రధాన కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ గా పదోన్నతి పొందిన కారణంగా నూతన ప్రధాన కార్యదర్శి నియామకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోటా పవన్ కుమార్ గాంధీ, చిలకలూరుపేట మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి హనుమాన్ సింగ్, కిసాన్ మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులుగుజ్జు మహేష్, పట్టణ మాజీ అధ్యక్షుడు దడబడ పుల్లయ్య తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ షిరిడి సాయి సమాజ్ వారు నిర్వహించే ప్రతి నెలలో నిర్వహించే శ్రీ సాయి తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా పలువురు అధికారులను, సాయి భక్తులను, జిల్లా ప్రముఖులను కలవడం జరుగుతుంది. అయితే ఆ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన కృతికా శుక్లాని మరియు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనేరో ధనుంజయని మర్యాదపూర్వకంగా కలిసి షిరిడి నుంచి తెచ్చిన సాయి వస్త్రమును, శ్రీ దత్తా సాయి చిత్రపటమును వారికి అందించి ట్రస్ట్ చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను వివరించడం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఫస్ట్ ద్వారా ప్రజలకు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, మంచి సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ, ట్రస్ట్ గౌరవ సలహాదారులు పావులూరి హనుమంతరావు తదితరులు ఉన్నారు. నరసారావుపేట డిఎల్పిఓ పివిఎం లక్ష్మణరావు శుక్రవారం నాదెండ్ల మండలంలోని ఈర్లపాడు గ్రామంలో పర్యటించారు. పారిశుద్ధం, చెత్త సేకరణలో ఈర్లపాడు గ్రామ ప్రజాభిప్రాయ సేకరణ భాగంగా ఆయన ఈ పర్యటనను చేపట్టారు. రోజువారీ చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహణపై స్థానిక ప్రజలను అడిగి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చెత్త సేకరించే సమయంలో తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరు చేసి ఇవ్వాలని స్థానికులకు ఆయన సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన గ్రామస్తులను కోరారు. డిఏఓల్పి వెంకట, గ్రామ సర్పంచ్ గొల్లప్రోలు కోటేశ్వరమ్మ, పంచాయతీ కార్యదర్శి కారసాల మధుబాబు తదితరులు ఉన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో కలుసుకుందాం.